ఈనాటి 22వ శ్లోకం. ఇక్కడ ఈ నవరత్నాలులో అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఉండదో దాని గురించి ఎక్కువ మనం బాధపడుతుంటాం. లోటుగానే అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఇన్ని పేర్లు, అద్భుతమైనటువంటి 10 రకాల పేర్లు ఆ పెరుమాళ్ళ గురించి ఆళ్వార్లు చెప్తారనమాట. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అంటే అసలు ప్రతినిత్యం జగత్ ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకం ఒక్కటి చదువుకుంటే చాలు అంటూ పెద్దవాళ్ళు పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. ఇక శ్లోకంలోకి వస్తే, హే గోపాలక హే కృపాజలనిదే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ హే మాధవ హే రామానుజ హే జగద్గురు హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ మాం పరాం జనామి తత్వాం వినా. ఎన్ని పేర్లతో పిలిచారండి ఆ పెరుమాళ్ళని ఆళ్వార్లు. హే గోపాలక, ఇందులో కృష్ణుడిని పెరుమాళ్ళని మొట్టమొదటిగా హే గోపాల అని పిలుస్తారు. గోవులని పరిపాలించేవాడని ఒక అర్థం. గోవు అనే శబ్దానికి చాలా అర్థాలు చెప్తారు. అందులో ఒకటి స్వర్గం అని కూడా చెప్పచ్చు. పశువు అనే అర్థం కూడా ఉంది, బాణం అనే అర్థం కూడా ఉంది, వాక్కు అనే అర్థం కూడా ఉంది, వజ్రం అనేటువంటి అర్థం కూడా ఉంది. కాబట్టి మనకి తగ్గట్టుగా మన అర్థాన్ని మనం అనుసంధానించుకోవచ్చు. ఎందుకంటే ఏమయ్యా గోవుల్ని రక్షించావు, అవి నిన్ను ప్రార్థించాయి ఏమిటి, మరి నన్నెందుకు రక్షించవు నువ్వు గోవువా అన్నాడు అనుకోండి ఆయన స్వామి, నేను చేసే ప్రతి పని కూడా పశుత్వాన్నే చూపిస్తోంది నాయన, రూపం మాత్రం నేను మనిషిగా ఉన్నానయ్యా, నా పనులన్నీ పశుత్వంతో ఉన్నాయి. అవి మనకి వరములుగా చెప్పినట్లుగానే ఈ గోవులను పరిపాలించినట్లుగా జంతువులుగా కూడా నన్ను రక్షించవయ్యా. గోవులని, గోపాలుని కానీ గోపికలను కానీ రక్షించడంలో కృష్ణుడిని మించిన అవతారం లేదండి. ఎంత ప్రేమగా పిలుస్తాడండి ఆ జంతువుల్ని. రా పూర్ణచంద్రిక, రా గౌతమి, రా గంగా, భగీరథ, రాచతనయ అంటూ గొప్పగా పేర్లు పెట్టి ఆయన పిలిచి వాటికి ఉండేటువంటి విలువను ఎన్నోసార్లు చాటి చెప్పారు. ఏమి నోము నోచను రా గోవులు, నిన్ను ఆ కృష్ణుడే వచ్చి మిమ్మల్ని స్పృశించాయి కదా. అంత ప్రేమతత్వం కలిగినటువంటి ఆ గోవుల యందు నీ అవతారాన్ని ఎంత ప్రకటించావయ్యా. తండ్రి నన్ను కూడా అలా రక్షించు అని అడగడం కోసమే చెప్తున్నారు దీన్ని. హే గోపాలక హే కృపాజలనిదే హే సింధు కన్యాపతే. సింధు అంటే సముద్రం, సింధు కన్య అంటే సముద్ర రాజతనయ, లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ అంటాం కదండి. అలా ఇక్కడ లక్ష్మీపతి హే కంసాంతక, మిగిలిన భక్తులను రక్షించడం కోసం కంసాది రాక్షసులందరినీ చంపినటువంటి వాడా. హే గజేంద్ర కరుణా పారీణ, గజేంద్రుని రక్షించినవాడా. మిగిలిన పద్యాలన్నీ మనం గజేంద్ర మోక్షంలో తరచూ వింటూ ఉంటాం. ఒక చాటు పంద్యాన్ని గురించి ఇవాళ మనం ఈరోజు మనం విందాం. గజేంద్రుని రక్షించడానికి ఎలా వచ్చాడో కవయిత్రి మొల్ల దాంట్లో చెప్పింది అనమాట. తెనాలి రామకృష్ణుడు వికట కవి కదా, అతడు హాస్యంగా గుమ్ము, బస్సు, రింగు, బొణుగు అని 4 పదాలు ఇస్తాడట. ఈ వీటిల్లో ఆవిడ చక్కగా ఆయన ఆ కవిత్వం మొదట్లోనే పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట అని పోతనామాతుడు అన్నట్లుగా ఆవిడ కూడా ఇలా అంటుందన్నమాట. ఆ పరమాత్మ నా చేత చెప్పిస్తే నేను చెప్తాను అని ఆవిడ కూడా అదే వినయాన్ని కనబరుస్తుంది. ఇవి ఇక్కడ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇటువంటివి చెబుతూ ఉన్నప్పుడు ఎంత గొప్పగా అనిపిస్తుందంటే, భగవంతుడు అంత గొప్పవాడా, నిజంగా మనల్ని కాపాడతాడా అనేటువంటి అనుమానం ఎవరికైనా ఉంటే దాన్ని ఈ శ్లోకం వాళ్ళకి నివృత్తినిస్తుంది. ఇక్కడ హే రామానుజ, హే మాధవ, మాధవ, కేశవ, మధుసూదన అంటూ నామాన్ని గురించి మనం చెప్పుకున్నాం. రామానుజుడు అనే పదం ఉంది, అది ఎక్కడిది, రామానుజుల వారు ఎలా సరిపోతుంది ఈ పేరు అనే అనుమానం అందరికీ వస్తుంది. రామ అనుజ, బలరాముడికి తమ్ముడైనటువంటి వాడా. రామ అనుజ, రామానుజ తమ్ముడైన వాడా.
అన్నదమ్ములంటే వాళ్ళిద్దరినీ తీసుకోవాలంటారు. కాసుల పురుషోత్తమ కవి అని ఒక శతకంలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు రాసినటువంటి దాంట్లో కృష్ణుడు ఎవరింట్లో అయినా అన్నదమ్ములు ఆస్తి పంపకాలు కావాలి రావాలి అంటే తప్పకుండా కృష్ణుడినే పిలవాలి. ఇక్కడ హే రామానుజ ఏ జగత్రయ గురు, 3 లోకాలకి గురువైనటువంటి వాడ, హే పుండరీకాక్ష, ఇక కమల పత్రాక్షుడు అని చెప్పనే అక్కర్లేదు కదండి. మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరనటువంటి పదం ఇది. ఇంత లేసి కన్నులుండ ఎంతకు చూడవేనుదయ్యా స్వామి అని ఎంతోమంది కవులు, ఎంతోమంది భావకులు, వాగ్గేయకారులు ఆయన ఎన్నో రకాలుగా పిలుస్తున్నారు. అలాగే పుండరీకాక్ష హే గోపీ జననాథ, అలాగే గొప్ప స్త్రీలు ఆనందులైతే కొన్ని వందల వేల ఉదాహరణలు మనకి కృష్ణతత్వంలో దొరుకుతాయి. జగత్ ప్రసిద్ధమైనటువంటి అందరికీ తెలిసింది కూడా చెప్తున్నాను ఇక్కడ. బలానుజ బలరాముడి తమ్ముడివి అని మళ్ళీ మళ్ళీ మనం చెప్పడం కోసంగా అదే మాట మనం చెప్తున్నాం. ఇక్కడ హే గోపాలక హే కృపాజలనిధి హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారిణ హే మాధవ హే రామానుజ హే జగద్గురు హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ, ఇన్ని విధాలుగా ప్రసిద్ధుడైనటువంటి ఆ భగవంతుణ్ణి ఎన్ని రకాలుగా స్తుతిస్తే సరిపోతుంది చెప్పండి. ఎంత చెప్పినా ఎంత విన్నా ఇంకా ఏదో మిగిలిపోతూనే ఉంటుంది. ఇక్కడ మామూలుగా మన మాటల్లో చెప్పుకోవాలంటే నేననుచునే నేనంటూ తెలియరు, నేను కాని నేను వెంట తిరిగి, నేననుచునే నీ వెంట తెలియరు, నేను కాని నేను వెంట తిరిగి, మాయ నేను వెనుక మర్మమ్ము తెలియరు, వెంకటేశుని గనిన జ్ఞానం. ఆ వెంకటేశ్వరుడు అనుకోండి, శ్రీకృష్ణుడు అనుకోండి, ఆయనటువంటి తెలిసినటువంటి జ్ఞానం ఇటువంటిది. ఆయన తెలుసుకున్నటువంటి అన్నీ మనకి తృణప్రాయంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అన్నమయ్య మనకి రోజు చెప్పుకునేటువంటి నిత్యానుసంధాన శ్లోకాల్లో కూడా ఒక మంచి ఇదే సందర్భాన్ని దీన్ని చెప్పుకొని ఒక మంచి పాట. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పయనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర